నమస్తే అన్న, మీ పేరు? అన్నమే నా పేరు. ఏ ఊరు మీరు? తిమ్మాపూర్. తిమ్మాపూర్. ఎట్లా ఇక్కడ బాగుందా చూస్తున్నారా? బాగానే ఉంది. ఎలక్షన్స్ ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది, బీజేపీ నడుస్తుంది. ఎక్కువ బీజేపీ రఘునందన్ మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించాలి. ఎట్లా బీజేపీ గెలిస్తే ఏమేం చేస్తా అంటే మీరు ఏం చెప్తారు? మాకు చేయమన్న పనులు చేస్తాడు, నమ్మకం ఉంది కాబట్టి చేస్తాడు. 2 టర్ములు గెలిచారు కదా, గెలిచి చేశారంటారా? ఏం చేయలేదంటారా? కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. మూడోసారి ఛాన్స్ లేదంటారా కేసీఆర్? ఛాన్స్ ఉంది, చేస్తుండ్రు. మరి ఎవరు వచ్చేది తెలియదు. ఎవరు వచ్చేది తెలియదు. కన్ఫ్యూజన్ ఉంది ఎక్కువ. కన్ఫ్యూజన్. కాంగ్రెస్ వాళ్ళకి ఛాన్స్ లేదంటారా? కానీ ఛాన్స్ లేదు. ఎక్కువ ఎవరు చేస్తలేరు. ఇక్కడైతే మన రఘునందన్ గెలిపించుకుంటారు. నమస్తే. ఎట్లా ఉంది ఇక్కడ? దుబాక వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, మంచి క్యాన్వాసింగ్ చేస్తున్నారు, పట్టుదలతోనే డోర్ టు డోర్ చేస్తున్నారు. అది మంచిగా అనిపించింది నాకు. కానీ అదే ఎట్లయితే కార్యకర్తలు పట్టుదలతోనే డోర్ టు డోర్ చేస్తున్నారో, అది గెలిచినాక కూడా ఆ విధంగా ప్రజా సౌకర్యం ఏర్పరిస్తే ప్రజల యొక్క సంతోషంగా ఉంటారు. అది నా భావన. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడనైతే బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. రఘునందన్ రావు గారు అడుగుతున్నారు. రాష్ట్రం పరిస్థితి రాష్ట్రంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం బాగలేదు. ఏంటంటే ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చలేదు. ప్రజలకు మార్పు అనేది కోరుకుంటున్నారు, కానీ అది దైవం ఎట్లా ఉంటుందో తెలియదు. కాంగ్రెస్ వైపు ఉన్నది, ఎటు సందిగ్ధంలో ఉంది. 99% అయితే కాంగ్రెస్ అని అంటున్నారు, కానీ వేసే ఓటు బట్టి చెప్పగలము. ఎవరు వచ్చినా సమర్థ నాయకుడు కావాలి. ప్రజలను వాళ్ళకు ఎటువంటి వసతులు ఇబ్బందులు కలగకుండా చూడాలి. అది నా ఉద్దేశం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు హరీష్ అండి. మాది గ్రామం శిలాజీ నగర్, దుబాక మండల్. ఎట్లా ఉంది అప్పటితో పోలిస్తే? ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చూసుకున్నట్టయితే కొద్దిగా డెవలప్మెంట్ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు బస్ స్టాండ్ గురించి ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్. రఘునందన్ రావుని మళ్ళీ మీరు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు, ఎందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. అంటే ఏంటంటే ఇప్పుడు మున్పటిలాగా ఇప్పుడు దుబ్బాక లేదు. దుబ్బాక చాలా మట్టుకి డెవలప్మెంట్ అయింది. అది మేము కళ్ళతో చూస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఒకప్పుడు నేను ఇంటర్ చేసినప్పుడు బస్ స్టాండ్ ఒక విధంగా ఉండేది. ఎప్పుడు అది బస్ స్టాండ్ కూలిపోతుంది ఎట్లా ఉండని చెప్పేది ఉండే. మా ఫ్రెండ్స్ అంతా ఎక్కువ మట్టుకి బస్ స్టాండ్లో కాకుండా బయట కూర్చొనేది. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రీడమ్గా మంచిగా కూర్చొనేంత వీలుగా ప్రశాంతంగా కూర్చొనేంతగా బస్ స్టాండ్ అయింది. సో మళ్ళీ మాకు ఇంటి దగ్గర మా విలేజ్లో కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేవు. ఏమున్నా మాకు చిన్న దారి ఉండేది. ఇప్పుడు సీసీ రోడ్లు అయినాయి. సీసీ రోడ్లు చేయించినాడు. తర్వాత మాకు గుడికి ఫండ్స్ ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు దుబ్బాక మండలికి వచ్చేసి ఏంటంటే ఆయన చాలా మట్టుకు చాలా డెవలప్మెంట్ చేసిండు. సో ఏంటంటే మా ఉద్దేశ ప్రకారం, మా మనసుకి ఉద్దేశ ప్రకారం ఏంటంటే మళ్ళీ రఘునందన్ రావు గారు వస్తేనే, మళ్ళీ బీజేపీ వస్తే కనుక మళ్ళీ ఇంకా దుబ్బాక డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? లేదు మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ లేదండి, ఖచ్చితంగా మన బీజేపీ మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఆ నమ్మకం కూడా మాకు ఉంది. మేము ఆయన యొక్క కార్యకర్తలాగా మేము మా ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఉంది అని అంటే కనుక కాంగ్రెస్ లేదండి. ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా అవినీతి పాలవుతున్నాము, ఒకవేళ టీఆర్ఎస్ వచ్చినా దోపిడి పాలవుతున్నాము. సో ఈ దోపిడి పాలు, ఈ అవినీతి పాలు మనకు అవసరం లేదండి. ఎవరైతే ఇప్పుడు మనకు డెవలప్మెంట్ చేయాలి, ఇప్పుడు పేదవాళ్ళను ఆదుకోవాలి, ఎవరైనా అన్నా నేను ఈ సమస్యలో ఉన్నా అని చెప్పేసి అన్నప్పుడు కనుక మనల్ని ఆదుకోవాలంటే కనుక సో ఆయనే ఇప్పుడు మనకి కావాల్సింది రఘునందన్ రావు గారు. ఇప్పుడు నేను అందుబాటులో ఉంటాడా రఘునందన్ గారు? మాకు చాలా మటుకు అందుబాటులో ఉంటాడండి. ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు అని. సో ఆయన గెలిచే అవకాశం ఉందా లేదా మనకు సంబంధం లేదు. అభివృద్ధిలో భాగం ఇప్పుడు మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిది ఏం లేదండి, ఏం లేదు. సో ఆయన ఇప్పుడు ఊరు ఇక్కడనే, మా శిలాజ్ నగర్ ఊరు పక్కకే ఆయన ఊరు. ఇప్పుడు మేము కలవాలంటే కూడా ఆయన ఎక్కడో మెదక్లో ఉంటాడు, పార్లమెంట్ మెదక్లో అతను ఉంటాడు. మేము ఇక్కడ సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకోవాలి?
సో ఇప్పుడు రఘునందన్ రావు గారు వచ్చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరంలో మన దుబ్బాక మండల్ ఇంత డెవలప్మెంట్ అయింది. సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇతనే వస్తే కనుక ఇంకా దుబ్బాక మండల్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మా ఉద్దేశం. సో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మా ఊరు పక్కనే, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఇప్పుడు మేము అల్టిమేట్గా మీ యువత మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బీజేపీ మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మా యూత్ కానీ మా ఇంటి వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఖచ్చితంగా మేము బీజేపీకి ఓటేస్తాం, బీజేపీని గెలిపించుకుంటాం. ఎందుకంటే మన ఒక నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలి. ప్లస్ డబుల్ బెడ్రూమ్లు లేవు, మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు. మాకు ఇప్పుడు 2 చోట్ల పోటీ చేస్తారు కేసీఆర్ గారు, ఎలా ఉంటుంది అక్కడ? సో దాని ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు కామారెడ్డిలో అతనికి సపోర్ట్ ఎవరు లేరండి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన పాలనలో లేదు. ఆయన ఏంటంటే మనకు వచ్చింది ఎంత, మనం దోచుకుంది ఎంత, ఇంతవరకే వాళ్ళది ఉంది. సో అది ఏంటంటే కామారెడ్డిలో గెలిచే అవకాశం లేదు, మళ్ళీ గజ్వేల్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు వస్తారు కామారెడ్డిలో, ఎవరు వస్తారు గజ్వేల్లో, ఎవరు గెలుస్తారు? కామారెడ్డిలో ఎవరు వస్తారు అనేది మనకు తెలియదండి. సో ఖచ్చితంగా అయితే కామారెడ్డిలో కూడా మేము కూడా అనుకుంటున్నాం, కామారెడ్డిలో కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే కనుక మన బీజేపీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. గజ్వేల్లో అయితే మనకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్కి మన బీఆర్ఎస్ ఈటల రాజేంద్ర గారు కూడా పోటీ చేస్తారు, మంత్రి, ఆయన పెద్ద స్థాయిలో బీసీ నాయకుడు. కేసీఆర్ గారి మీద గెలుస్తారంటారా లేకపోతే? ఖచ్చితంగా గెలుస్తారండి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిచే అవకాశం. సభకు మీకు నమస్కారాలు. నా ఊరు పోతారెడ్డిపేట, అక్రవపేట మండల్, సిద్దిపేట జిల్లా. నేను ఎస్సీ సర్పంచ్ మాదిగా. మరి నేను ఒక 22 ఏళ్ళకు పోరాటం చేస్తున్నా, రాజకీయంలో చేస్తున్నా. మరి దళితుల దగ్గర ఉండ్రు, అన్ఎడ్యుకేషన్ దగ్గర ఉంది. కేసీఆర్ ఏదో చేస్తా అన్నాడు, ఏదో చేయలో ఎడ్యుకేషన్ పాపం లక్షల రూపాయలు పెట్టి చదివి వాళ్ళు రోడ్డు పాలయ్యి అమాలపాలు కూలిపాలు చేసుకుంటారు. కేసీఆర్ చేసే మాటలన్నీ బూటకం, అది మాట చేస్తలేడు, చెప్పింది చేస్తలేడు, చేసేది చెప్తలేడు. ఫస్ట్ ఏమన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. పాపం ఆయనే దళితుడు అయ్యాడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి రేపు ఎట్లుంటాడో, ఎట్లా ప్రజలకు వస్తాడో, ఏమని చెప్తాడో, ఏం చెప్తాడో తెలియదు. మరి నేను మాత్రం బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా. బీజేపీ రావాలి కేంద్రంలో, ఒక ఈ అంటరాంతరం పోవాలి. మాకు ఏబిసిడీలు రావాలంటే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ మాకు మాట ఇచ్చిండు ఏబిసిడీలు చేయాలని. మళ్ళీ రెండోది అన్ఎడ్యుకేషన్. సార్ లక్షలాది మంది చదువుకొని రోడ్డు పాలయ్యి అమ్మాలి పాని కూలి పాని చేసుకొని ఏది దొరకదు ఆత్మహత్య చేసుకుంటారు. మహిళలు ఓనమా నెడుతురు, రైతులు ఓనమా నెడుతురు. ఏదంటే ఒక రైతుల రుణం మాపి అన్నాడు, డాక్రా గ్రూపులు అన్నాడు, అవి అన్నీ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎడుతురు. చాలా ఘోరమైన పరిస్థితి చేసిండు. ఆయన చేసింది ఎందుకు లేదు. బీజేపీ మళ్ళీ రఘునందన్ గెలిపించాలని మా కోరిక. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? రాష్ట్రంలో మరి తక్కువలో ఉంటారు. 100% ఉంటారు. 10% ఒకరు విన్ అవుతారు. దాంట్లో ఎవరు వస్తారు? బీజేపీ వస్తారు. ఇక్కడ బీజేపీ రావాలి. గవర్నమెంట్ అంటే కొన్ని సీట్లు తక్కువ ఉండొచ్చు. మళ్ళీ కేసీఆర్ కొన్ని కేసీఆర్ చేసిన పనుల బట్టి లంచాలకు, కోటలకు, పైసలకు అమ్ముడు పోయి కొన్ని సీట్లకు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. కానీ ఓరు పోటీ ఉంటాయి.